అందం పరేంగిత ప్రజ్ఞ దాదా గవంద్ ఆత్మకథ అనుకృతి శ్రీ శార్వారి ముందు మాట. విలక్షణ యోగి. విలక్షణ వ్యక్తులు మాత్రమే చరిత్రను తిరగరాస్తారన్నది చారిత్రక సత్యం. కొందరు చరిత్రను సృష్టిస్తారు, కొందరు సమాజాన్ని మలుపు తిప్పుతారు. కానీ మనస్సుకు జవజీవాలందించేవారు చాలా తక్కువ. విలక్షణ వ్యక్తుల వల్ల పరిణామం ముందుకు సాగుతుంది. మనల్ని మనం పరిశీలించుకునేటట్లు చేసినవారు కాలం పరీక్షకు నిలబడి చరిత్ర ప్రసిద్ధులవుతుంటారు. కాలాన్ని జయించి కల్లోలాన్ని సృష్టించిన వారే మహాత్ములు, వైతాళికులు, స్మరణీయులు. దాదా గవంద్ ఆ కోవకు చెందిన విలక్షణ ప్రతిభాశాలి, వినయశీలి. ఆయన ఏరుకోరి ప్రమాదం అంచుల్లో ప్రయాణం సాగించారు. మనస్థిరాలు దాటిపోగలిగారు. అక్కడ విస్ఫోటనాన్ని తట్టుకోగలిగారు. రగిలిన అగ్నికీలాల్ని స్వాహా చేశారు. మనసు లోపలి పొరల్ని చీల్చి రహస్యాల్ని ఛేదించి మనీషి అయినారు. దాదా మాటల మనిషి కాదు, మనసులో పిరికితనం లేనివాడు. కారడవులలో ఒంటరి పోరాటం సాగించాడు. తనదైన శైలిలో ఏకాంతంలో సాధన చేసి సత్య దర్శనంతో ప్రజ్ఞను అలవోకగా అందుకున్నాడు. మనిషి చిరకాలంగా వెతుకుతున్న మనసు రహస్యాల్ని ఛేదించాడు. బాధలకు, కష్టాలకు చక్కని పరిష్కారం వెతికి పెట్టాడు. చరిత్రలోకి చూస్తే అన్ని మతాల లక్ష్యం ఒక్కటే. అన్ని నాగరికతలు ఆరాటపడుతున్నది సుఖం కోసమే. ఏ దేశ తత్వవేత్తలైనా అన్వేషించింది పరమార్థం, పరమాత్మ తత్వం. సమాజాన్ని నిర్లక్ష్యం చేయాలి. సామాజిక హద్దుల్ని దాటాలి. కట్టుబాట్లను ఛేదించాలి. అయిన వారికి దూరం కావాలి. అందరినీ వదులుకోవాలి. అసలు తనకు తాను దూరమయ్యి ఆంతర్యానికి దగ్గర కావాలి. మనస్సు హద్దులు దాటిపోతే తప్ప ఆత్మ ఆచూకీ తెలియదు. బాహ్య సౌందర్యాలు, ప్రాపంచిక సుఖాలు, మేధావితనం, తెలివితేటలు, స్వార్థం, అహంకారం లాంటి వాటిని వదిలి ముందుకు సాగాలి. అదే అన్వేషణ. అటువంటి విలక్షణ వ్యక్తుల్ని, విప్లవ భావుకుల్ని గత శతాబ్దం చాలామందిని ప్రపంచానికి అందించింది. రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా, మాస్టర్ సివివి అరవిందయోగి, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, భగవాన్ రజనీష్ ఆ కోవకు చెందినవారు. వారికి అన్ని విధాల ధీటైన వ్యక్తి దాదా గవంద్. సభ్య ప్రపంచానికి దూరంగా, అజ్ఞాతంగా, ఏకాంతవాసంలో అరణ్యం మధ్యలో మనుగడ సాగిస్తూ మేధో మదనం చేసి అమృత భాండాన్ని హస్తగతం చేసుకున్న విశిష్ట వ్యక్తి దాదాజీ. వారి అసలు పేరు దాదా గవంద్. తాత్విక గ్రంథాలు అసంఖ్యాకంగా వస్తుంటాయి. కానీ తత్వవేత్తల జీవిత చరిత్రలు చాలా అరుదు. తాత్వికతకు మెరుగులు దిద్దిన వారి జీవిత విశేషాలపై పాఠకులకు ఆసక్తి ఉంటుంది. సిద్ధాంత గ్రంథాలు, ప్రసంగాలు వెలువెడతాయి. అవి నిక్కమైన అనుభవ సారాలు కావు. పరేంగిత ప్రజ్ఞ, అచ్చమైన జీవితానుభవం, అద్భుత ఆత్మశోధన. నిరాధారంగా తనలోకి నిష్క్రమించడం అంత సులభం కాదు. దాదా ప్రయోగం అద్భుత ఫలితాలనిచ్చింది. ఆత్మకథలు రాసుకునేవారు తక్కువ. దాదా ప్రయోగం నిజాలు చాటున దాగిన రహస్యాలు బయట కాస్తాయని భయం. దాదాజీ భయాన్ని ఎప్పుడో వదిలిపెట్టి అంతర్యాత్రకు సాహసించినవాడు. కీర్తి ప్రతిష్టలతో బ్రతికే రాజకీయ సాహిత్యకారులకు ఉన్న ఆసక్తి యోగులకు ఉండదు. స్వార్థం, కీర్తిదాహం రాజకీయ సాహిత్యకారులకు ఉన్న ఆసక్తి యోగులకు ఉండదు. స్వార్థం, కీర్తిదాహం ఉండదు కనుక తమ గురించి లోకానికి తెలియజెప్పేందుకు ఏమీ లేదనుకుంటారు. దాదా గవంద్ జీవితం సినిమాలాగా సాగదు. అందులో నాటకీయత లేదు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమాలో వలె అడుగడుగునా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భయం వేస్తుంది, ఉత్కంఠ కలుగుతుంది. భయపడినా, చెమట పట్టినా ఆగే ప్రసక్తే లేదు. ఆ టెన్షన్ చాలా మెత్తగా, మృదువుగా మనసులోకి
పరుగు తీస్తూ మనసు తెరల్ని పొరల్ని చీల్చివేసి శూన్యంలో చొరబడుతుంది. మనసును తాకకుండా నెమ్మదిగా పోయి ఆత్మను తట్టి లేపుతుంది. అన్నీ సవ్యంగా ఉంటే ఎవరి జీవితము చదవబుద్ధి కాదు. అది సాదా బాక్సాఫీసు సినిమా అవుతుంది, కళాఖండం కాదు. దాదా జీవితంలో నిరాశలు, నిస్పృహలు, ఆరాటాలు, పోరాటాలు, ప్రతిఘటనలు, అన్వేషణ, ఆవేదనలు ఎక్కువ. ప్రతి ఒక్కటి హృదయాన్ని కదిలిస్తుంది. అయిన వారికి ఉన్న ఊరికి దూరంగా ఎక్కడో సజ్జన్గఢ్ పర్వతం పైన అడవి అంచున చిన్న కుటీరంలో ప్రమాదాల అంచులు తాకుతూ జీవించడం అనూహ్యం. దేవుడు పిలిచినా రాను పొమ్మనే మొండితనం, మనస్సుతో కుస్తీ పట్లు, దాదా ప్రధాన ప్రత్యర్థి మనస్సు, దానిని లొంగ తీసుకున్న తీరు, ఆయన ఆత్మ విజయం, ఆధ్యాత్మిక పథం. ఆలోచనల్ని లయింపచేయడం ఎలా అన్న మకుటంతో ఆయన శోధన మొదలైంది. నిశ్చింతగా, ఒంటరిగా, నిర్మోహంతో లోపల గమనించడం, ఆలోచించడం, మూలాలను అన్వేషించడం జరిగింది. రాత్రని పగలని లేదు. అడవి జంతువుల మధ్య భయాన్ని జయించడం, శాంతిని అన్వేషించడం, శూన్యం నుండి శక్తిని పుట్టించి వినియోగించుకున్న తీరు అపూర్వం. ఆ పద్ధతిలో సాంప్రదాయం ఉండదు, బాహ్య వనరుల అవసరం కలగదు. అది కుండలిని శక్తి అని, అవి షట్చక్రాలనే పేర్లు వాడరు దాదా. అసలు సాంప్రదాయం వైపు కన్నెత్తి చూడరు. తనలోని ప్రజ్ఞ అనే శక్తిని వినియోగించుకోవడం విశేషం. ఆ శక్తి తనదైనప్పుడు మనిషికి ఏ రుగ్మతలు, బాధలు ఉండవు. ఆ శక్తి సమాజంలో ఒక విలువ కల్పిస్తుంది. ప్రేమ, ప్రజ్ఞ, కరుణ, వీటితో హృదయం నిండిపోతుంది. మనిషికి కావలసింది అవే. వాటి కొరకే గౌతమ బుద్ధుని నుండి జిడ్డు కృష్ణమూర్తి వరకు అన్వేషించారు. మనిషిలో ఏ మార్పు కాస్త వస్తే చాలదు, పరిణామం తెలియదు. ఒక్కసారిగా ఒక్క ఊపులో రావాలి. మానవుడు మహనీయుడు కావాలి. ఆ మార్పు ప్రళయంతో సమానం. అది మానసిక విస్ఫోటనం. సంపూర్ణంగా గతం పైన ముసిగేసి మనస్సును శూన్యం చేస్తే తప్ప ఆ మార్పు రాదు. సాంప్రదాయక పూజలు, మంత్రాలు, జపాలతో ఆ ఫలితాన్ని ఇంతవరకు ఎవరూ సాధించలేదు. ఆ మార్పుకు ఏ దైవశక్తి అండగా నిలబడదు. అది అంతర్గత విస్ఫోటనం, అంతరంగ పరిణామం. ప్రతి మనిషిలో ఆ గుప్త నిధులున్నాయి. వాటిని బయటకు తీయడానికి గురువులు అవసరం లేదు, దేవుళ్ళు అవసరం లేదు. ఒకరి బోధలు, పాత సిద్ధాంతాలు సహాయపడవు. అన్నింటినీ వర్జించి మనిషి మహాసాగరంలో దూకి ఏకాంతంగా కాలానికి ఎదురీది ఆ తర్వాత లోతుల్లోకి చొచ్చుకుపోవాలి. అలాగా మనిషి అంతర్యానం చేయడాన్ని అనుభవించి వివరించారు దాదా. మనిషి ఏకాంత సీమాంతంలో కల్లోలాలు, సమస్యలు, ఆలోచనలు గతం ప్రక్కలకు నెట్టగలగాలి అంటారు దాదా. ఈయన సాంప్రదాయ గురువు కాదు. తను ఎవరికి శిష్యుడు కాదు, కేవలం అన్వేషి. తన మార్గం ఇదని చెప్పడు, తనదొక సిద్ధాంతం అనడు. తన శక్తిని మనమే ఉపయోగించుకోవడం ఆయన సూత్రం. తనకంటూ శిష్యులు లేరు. ఓ చిన్న ఆశ్రమంలో 90 వసంతాల జీవితంలో పూచిన పున్నాగా ఆయనది మౌన విప్లవం. ఈ పుస్తకం గురించి 2 సంవత్సరాల క్రితం వరకు దాదాజీ ఎవరో నాకు తెలియదు. ఈ పుస్తకం గురించి 2 సంవత్సరాల క్రితం వరకు దాదాజీ ఎవరో నాకు తెలియదు. ఎన్నడూ ఆయన పేరు వినలేదు. నేను నా యోగం గురించి తప్ప ఇతర విషయాలలో ఆసక్తి చూపను. ఏ ఆశ్రమాలకు వెళ్ళాలనిపించదు. దేవాలయాలు దర్శించే అవసరం లేదు. స్వాములు, భగవానులపై మోజు లేదు. ఎవరిని కలవను. నా జీవితం, నా కార్యారంగం పరిమితం. అది లోకానికి సుపరిచితం. ఒకరోజు మా పెద్దబ్బాయి డాక్టర్ వాసిలి వసంతకుమార్ ఒక పెద్దాయన్ని తీసుకువచ్చి ఫలానా అని పరిచయం చేశాడు. ఆయన గారి పేరు కేఎస్వి చారి, ముంబై నివాసి, దాదా గవంద్ అభిమాని, అనుయాయి. ఆయన దాదా గారి బియాండ్ ది మైండ్ అనే పుస్తకం ఇచ్చి దానిని తెలుగులో ప్రచురించాలి అన్నారు. దాదాజీ గారి మొదటి పుస్తకం అది. దానిని భారతీయ భాషలో ప్రచురించాలని వారి అభిలాష. నన్ను తెలుగులో రాసి పెట్టమన్నారు. నాకంత ఓపిక లేదు. నేను స్వంత పుస్తకాలే రాయలేకుండా ఉన్నాను. ఇంకా అనువాదం ఏం చేసి పెట్టగలను? డాక్టర్ వసంత్ కుమార్ రికమెండేషన్ కనుక కాదనలేక చదివి చూస్తాను, నచ్చితే రాస్తాను అన్నాను. చదివాను, బాగుంది.
కొత్త పోకడ, కొత్త ప్రయత్నం, రచనలో మౌలికత ఉంది, తనదైన స్వతంత్రత బాగుంది అనుకున్నాను. మాస్టర్ యోగాశ్రమం ప్రచురణ కాగానే వచ్చింది. అతీత మానసం ఊహించని విధంగా మన పాఠకులు ఆదరించారు, స్పందించారు. అదే సమయంలో దాదాజీ ఆత్మకథ ఇంటెలిజెన్స్ బియాండ్ థాట్ ఢిల్లీలో ఆవిష్కరణ జరిగింది. దాదాజీ నాకో పుస్తకం పంపారు. ఆత్మకథలంటే నాకు ఆసక్తి, ఇష్టంగానే చదివాను. లోగడ నాకో పుస్తకం పంపారు. పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ, యోగి రామ, హిమాలయ యోగులు పాఠకులకు పరిచయం. ఆ కోవలోది దాదా గవంద్ ఆత్మకథ. నేను తెలుగులో రాస్తానని దాదాజీకి ఉత్తరం రాశాను. వారు వెంటనే జవాబు రాశారు, గో ఏ హెడ్ అని. గురు పౌర్ణమి రోజున ప్రారంభించి నెల రోజుల్లో శ్రావణ పౌర్ణమి నాటికి రచన పూర్తి చేయగలిగాను. ఇంటెలిజెన్స్ బియాండ్ థాట్కు నేను పెట్టిన పేరు పరేంగిత ప్రజ్ఞ. ఈ పేరు చూస్తే ఇది స్వీయ కథ అనుకోకపోవచ్చు, కానీ ఇది నిజమైన ఆత్మకథ. 10 కాలాల పాటు నిలిచే పుస్తకమని నా ఆత్మవిశ్వాసం. చదివిన ప్రతి ఒక్కరి గుండె తలుపు తట్టి నిద్రలేపి చైతన్య పరచగలదని మరొక నమ్మకం. ఈ మంచి పుస్తకం మీకు ఆనందానికి కారకులు 3: శ్రీ కేఎస్వి చారి, ముంబై. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా చిరంజీవి మాస్టర్ యోగాశ్రమ సారథి సంచాలకుడు డాక్టర్ వాసిలి వసంతకుమార్కు ప్రస్తుతం మా పుస్తకాలకు అందాలు దిద్దుతూ అన్ని విధాలా సహకరిస్తున్న మంచి యోగమిత్రుడు శ్రీ ఎంఎస్ మూర్తికి నా అభినందనలు, ఆశీస్సులు. ఏ వెరీ వెరీ రియల్ స్పిరిచువల్ ఆటోబయోగ్రఫీ. శ్రీ శార్వరి.